శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పారు. టీజీఓ వ్యవస్థాపక ఎప్పుడైతే ఆవిర్భావం చెందిందో తెలంగాణ ఉద్యమం సందర్భంగా వాటన్నిటికీ కూడా నేను ప్రత్యక్ష సాక్షినే. ఎట్లా ఉన్న అసోసియేషన్ టేక్ ఓవర్ చేయడానికి కుట్ర జరిగిందో, అప్పటికే ఉద్యోగస్తుల విషయంలో పోరాటం చేస్తున్న చాలామంది వ్యక్తులను పక్కకు నెట్టి ఒక కుట్రపూరితంగా దుర్మార్గంగా ధనబలంతో ఉద్యోగుల సమస్యలతోటి ఏమాత్రం అవగాహన లేకుండా కేవలం అధికారం కోసం ఒక గ్రూప్ లాగా ఆ రోజు ఏర్పడి ఉద్యోగ సంఘాలు అసలైన నాయకులను పక్కన పెట్టి కొంతమంది నాయకులు ఆ రోజు వచ్చింది. ఇక తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి అదే పరంపర కొనసాగింది. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరిని కేసుల పేరు మీద వేధించి వాళ్ళని సస్పెండ్ చేయించి అసలు ఉద్యోగ సంఘాల్లో ఎంట్రీ లేకుండా చేసి నానా రకాల యాతన మా కళ్ళ ముందు జరిగింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మన శ్రీనివాస్ గారి మీద పడిన కేసులు అవన్నీ కూడా. ఇంకా చాలామంది నాయకులు ఇబ్బంది పడ్డారు. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా మారుతుందా అంటే అంతకంటే ఘోరంగా, కనీసం మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా మీ సంఘం ఎందుకు స్థాపించడము అని కూడా మీరు మర్చిపోయారు. అప్పుడున్న నాయకత్వానికి వంతబడిన వాళ్ళలో ఇక్కడ కొంతమంది కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ స్వేచ్ఛ వచ్చింది. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రపంచంలో అతి విలువైనది స్వేచ్ఛగా మీ అభిప్రాయాలను చెప్పుకునే ఒక వ్యవస్థ. ఆ స్వేచ్ఛను మళ్ళీ దయచేసి మీరు కోల్పోవద్దు. వ్యక్తుల కోసమో సంస్థల కోసమో అధికారం కోసమో వాటిని కోల్పోతే మిమ్మల్ని మీరు మీ వేలుతో మీ కంటిని పొడుచుకున్నట్టు. ఒకసారి మీకు బుద్ధి వచ్చింది, గుణపాఠం నేర్చుకున్నారు, మళ్ళీ అటువంటి కార్యక్రమాలు దయచేసి మీరు చేయకండి. ఎందుకంటే ఎన్నో వేల లక్షల మీ సభ్యుల కోసం మీరు పనిచేయాలి తప్ప ఒక వ్యక్తి కోసమో ఒక కుటుంబం కోసమో పనిచేసే పరిస్థితి వస్తే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మనం సిగ్గుతో తలంచుకోవాల్సి వస్తుంది. అందుకే దయచేసి నిటారుగా నిలబడండి, ప్రభుత్వానికి సహకరించండి, అదే సమయంలో మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి. నేను ఇది ఓన్లీ టీజీఓ సంస్థకే చెప్పట్లే, టీచర్ సంస్థలకు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలకు కావచ్చు, టీఎన్జిఓ సంఘాలకు కావచ్చు, మిగతా అన్ని సంఘాలకు కూడా అదే చెప్తా ఉన్నా. స్వార్థంతో ఒకరిద్దరు నాయకులు సంఘాలను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని పాలకులకు పాదాక్రాంతం చేసిన తీరు మనం చూసినాం. కానీ ఇప్పుడు పాలకులకు కూడా ఆ పని మనం చేయకూడదు, మీరు చేయకూడదు. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక ఉద్యోగస్తుడిగా ఉండే ఉద్యమానికి వచ్చిన, ఎప్పుడు కూడా మన ఆత్మగౌరవాన్ని ఎక్కడ కూడా తాకట్టు పెట్టుకోవద్దు. విభేదించాల్సి వచ్చినప్పుడు విభేదించాలి, సహకరించాల్సి వచ్చినప్పుడు సహకరించాలి, కష్టపడి పనిచేయాల్సిన అవసరం రాష్ట్రం కోసం వచ్చినప్పుడు కష్టపడి పనిచేయాలి. ఇదే మనిషిగా మన ధర్మం, మన బాధ్యత. దీన్ని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంటే చెప్పాలని కాదు, కానీ మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా. 2009లో కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టి ఆ రోజు ఎన్నికల్లో ఉంటే, ఇక్కడ ఉద్యమం ఆయన ఇక్కడికి ఎంపీగా వస్తే ఆయనను ఓడగొట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, అప్పుడున్న నాగం గారు, చాలామంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలవాలి. ఇప్పుడు మీరు అనుకున్న నాయకుడు కూడా ఆయన ఓడగొట్టనీకే తిరిగిండు. అంటే ఉద్యమం అంటే అది ఒక కేవలం స్వార్థం అని చెప్పి ఆ రోజు అనుకున్నాడు, వ్యక్తుల కోసం అనుకున్నాడు. కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పర్సనల్గా పరిచయం ఉండి కూడా ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటూ కస్టమ్స్ ఆఫీసర్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండి కూడా వారు ఫోన్ చేసినా కూడా నేను నా బాధ్యత నుంచి పక్కకు తప్పుకోలే. ఇది చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. ఆ రోజున్న విఠలరావు గారు ఫోన్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడి, శ్రీనివాస్ నువ్వు ఒక్కనివి తప్పుకుంటే కేసీఆర్ ఓడిపోతాడు, నువ్వు తప్పుకో అంటే, కుదరదు సార్, నేను మాట ఇచ్చిన ఉద్యమం పోతుంది అని చెప్పి తిరస్కరించి ఆ రోజు కేసీఆర్ పక్కన నిలబడి నేను ఇన్ఛార్జ్గా తీసుకున్న మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజకవర్గాల్లో 30,000, 18,000 మెజార్టీ తీసుకొస్తే అప్పుడు కేసీఆర్ గారు గెలిచి ఎంపీగా నిలబడ్డారు. చాలామంది సీనియర్ నాయకులకు తెలుసు, ఆ రోజు మేము తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఉద్యమ జెండాను ఎత్తి ఏ ఊర్లు తిరిగినాం, అలంపూర్ నుంచి షాద్ నగర్ దాకా ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపినాం, ఎన్ని కేసులు మీద వేసుకున్నాం, ఎన్నిసార్లు పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి మా వెంటబడ్డరు. ఇవన్నీ కూడా గతం.
దీంట్లో ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేసింది. తెలంగాణ రాష్ట్రం కోసం సిన్సియర్గా పనిచేసింది. కానీ వాటన్నిటినీ పక్కన పెట్టి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నేనే ఉద్యమం అని ఒక కుటుంబం, నేనే ఉద్యమం చేసిన అని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మీ ఆత్మగౌరవాన్ని, మీ త్యాగాన్ని, మీ కృషిని సమాధి చేసే ప్రయత్నం చేస్తే మీలో కొందరు తల వెంచి వాళ్లకు సాకారం చేసిండ్రు. ఇది చాలా తప్పు. ఇప్పుడు అవన్నీ మారిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్వేచ్ఛావాయువులు మళ్ళీ మనం పీల్చుకుంటున్నాం. ఎప్పుడైతే మనం మళ్ళీ స్వార్థం కోసమో, వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో, పదవుల కోసమో, లేకుంటే టీజీఓలో కొన్ని పదవులు రాలేదనో, నా ప్రత్యర్థి అధ్యక్షుడు ఉన్నాడు, ప్రధాన కార్యదర్శుడు అని చెప్పి స్వార్థ రాజకీయాల కోసం మళ్ళీ అటువైపున చేరితే మళ్ళీ అంతకంటే గొప్పగా రేపు ఒకవేళ పొరపాటున అధికారం చేతులు మారితే ఇక మిమ్మల్ని పాతాళానికి తొక్కేసుడు తప్ప ఇంకేంది ఉండదు. అందుకే ఒక గుణపాఠం మనకు కనువిప్పు కావాలి. ఒక గుణపాఠం నుంచి మనం పాఠాలు నేర్చుకోకుంటే అధపాతాళానికి మనం పోతామన్న విషయం విజ్ఞులుగా మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఏమవుతుంది? నిజం అనేది ఎప్పుడు కూడా నిప్పే, దాంతో చెలగాట మాడొద్దు, మనల్ని దయించేస్తుంది. ఆ రోజు కేసీఆర్ తోటి వివేదించినాం మేము. తెలంగాణ భవన్లోనే కూర్చొని నువ్వెంత, నీ కథ ఎంత, దిగిపో అని చెప్పినా నేను. ఏమన్నా అయిందా? నన్ను ముట్టుకున్నారా? మనం నిజాయితీగా పనిచేస్తే ఎవరు కూడా మనల్ని తాకలేరు. అంతే నిజాయితీతోటి ఉద్యమంలో పనిచేసుకున్నాం. మళ్ళీ వెంకయ్య నాయుడు గారు ఉద్యమాన్ని రాజ్యసభలో సవరణలు పెట్టి వెనక్కి పంపాలన్న ఒక కుట్ర జరిగితే ఆ కుట్రలో దేశంలో ఉన్న మహనీయులందరూ, ఇప్పుడున్న పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఆ కుట్రలో పాలు పంచుకొని పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ మరియు సుష్మా స్వరాజ్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అప్పుడున్న సోనియా గాంధీ గారి చొరవతోటి బిల్లు లోక్సభలో పాస్ అయ్యి తర్వాత రాజ్యసభకు వచ్చినప్పుడు కంట్రోల్ ఎవరి చేతిలో ఉండే వెంకయ్యనాయుడు గారి చేతి కంట్రోల్ తీసుకొని 2 సవరణలు పెట్టి మళ్ళీ లోక్సభకు పంపితే అయిపోతుందని చెప్పి కుట్ర చేసింది. ఆ 2 సవరణలు ఏంది? ఒకటి క్యాపిటల్ సిటీ కోసం, ఒకటి పోలవరం గురించి. అవి పెట్టి లోక్సభకు పంపితే తెలంగాణ బిల్ అయిపోతుండే. ఇక జన్మలో మనకు తెలంగాణ రాకుంటుండే, ఎలక్షన్స్ వస్తుండే, వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుండేను. అటువంటి క్లిష్ట సమయంలో మళ్ళా నిలబడ్డాం మేము. వెంకయ్యనాయుడుకు వ్యతిరేకంగా గలమెత్తినాం. ఆ రోజున్న పెద్దలతో పోరాటం చేసినాం. తెలంగాణ వచ్చింది. కానీ మీలాగానే మేమందరం చేసిన కృషి కూడా మరుగున పడిపోయి తెలంగాణ అంటే కేవలం ఒక కుటుంబం అని చెప్తా ఉంటే, త్యాగం చేసి కొట్లాడిన మన అందరం కూడా ఎట్లా ఒప్పుకుంటాం? అది మీరు నరనరాన మీ మనసులో, హృదయాల్లో పెట్టుకోవాలి. ఇది జీవితాంతం అని చెప్తా ఉన్నాం. మీ కృషి లేకుంటే, మీరు సకల జనుల సమ్మె చేయకుంటే, మీరు ఉద్యమానికి డబ్బు రూపేనా, శ్రమ రూపేనా, కృషి రూపేనా, ఆలోచన రూపేనా ఆ రోజు మీరు ఉద్యమానికి సహకారం చేయకుంటే ఏ పార్టీ తెలంగాణ తెచ్చేది? ఆ పార్టీలకు ఉన్న బలం ఎంత? 2009లో 56 సీట్లు పోటీ చేస్తే 9 సీట్లలో 10 సీట్లలో గెలిచింది. వాళ్ళ బలం తెలిసిపోలే. 10 పార్లమెంట్ సీట్లు చేస్తే 2 సీట్లు ఒకటి మేము గెలిపించుకుంటే ఈడ గెలిచిన వ్యక్తులు, మెదక్ జిల్లాలో 6000 తోటి గెలిచిన వ్యక్తులు, వాళ్ళు మేమే తెలంగాణ తెచ్చినామని చెప్పి మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే పనులు చేస్తూ ఉంటే ఇన్ని రోజులు ఎట్లా సహించారు? మీరు 10 సంవత్సరాలు ఎట్లా సహించారు? నాకైతే అర్థం కాలే. ఒక వ్యవస్థగా ఇన్ని వేల మంది ఉన్నారు, మీరు ఒక కుటుంబానికి దాసోహం కానీ ఒక వ్యక్తికి దాసోహమైన తీరు చూస్తూ ఉంటే ఇంత చేయవచ్చున్నామా మనం ఉద్యోగులం, గెస్టెడ్ ఆఫీసర్లం అని చెప్పి ఆ రోజు నేను బాధపడ్డా. కానీ మేము ఊక్కోలే, పోరాటం ఊక్కోలే. 10 సంవత్సరాలు మేము ఈ దుర్మార్గుని కుటుంబ పాలన అంతం చేయాలని చెప్పి రోడ్ల మీద తిరిగినాం. మీ అందరూ కూడా లాస్ట్కు సహకారం చేసి ఈరోజు మళ్ళీ మన తెలంగాణ ఎట్లుండాలని కోరుకుంటున్నారో అటువంటి తెలంగాణను మనం తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో మనకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అప్పులో కిస్తీలు కట్టే స్థాయి నుంచి దుర్మార్గపు ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించింది. 65,000 కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరానికి కట్టే స్థితికి అద్భుతమైన ప్రగతి అంటూ మనల్ని అధపాతాళానికి తొక్కేసిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండే, మన పాఠశాలల పరిస్థితి ఏంది, మన ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల పరిస్థితి ఏంది, మన ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. మళ్ళీ మేమే బాగా చేసినాం అంటే మనలో కొంతమంది అవును కరెక్టే కదా అని స్వార్థంతో అంటుంటే మీరందరూ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మీరు ఎప్పుడు కూడా స్వీట్ మంచిగా ఉంటుంది, తినబుద్ధి అవుతుంది. కానీ స్వీట్ తింటే ఏమొస్తుంది? షుగర్ వస్తుంది. షుగర్ వచ్చినవని కూడా మళ్ళీ స్వీట్ తినాలనిపిస్తుంది. చెడు అంటే చెడు అనేది ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది, పిలుస్తూ ఉంటుంది, రా 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 అని పిలుస్తూ ఉంటుంది. ఆ చెడును మనం తొలగించుకున్నాం. దయచేసి మళ్ళీ ఆ చెడు దిక్కు పోవద్దు.
మీరు ఆలోచించాలి. మీరు వందల మందిని ప్రభావితం చేసే శక్తి సామర్థ్యాలు మీకుంటాయి. దాన్ని మీరు తప్పుదోవ పట్టించుకోకుండా గోదావరిలో పడిపోతున్న వాళ్ళకి ఇప్పుడు గడ్డిపోచ దొరికినట్టుగా ఈరోజు ఆ గడ్డిపోచను పట్టుకొని ఈరోజు మెల్లగా బలోపేతం అవుతా ఉన్నాం. మీ సమస్యల కోసం మాట్లాడుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వమైనా ఇస్తుంది ఆ కుటుంబం తప్ప. అది గుర్తుపెట్టుకోండి. అది రాచరికము, ఇది ప్రజాస్వామ్యం. రేపు భవిష్యత్తులో ఇంకో ప్రభుత్వం వచ్చిన ఆ కుటుంబం ఆధీనంలో ఉన్న పార్టీ తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా అది ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. వాళ్ళు కుటుంబం కోసం పరిపాలన చేస్తారు. కుటుంబం ఏమనుకుంటే అదే. వాళ్లకు దాసోహం అనేటోళ్ళు వాళ్ళు ప్రజాస్వామ్యవాదులే కాదు, వాళ్ళని నిలబెట్టి ఎదిరించేటోళ్ళే ప్రజాస్వామ్యవాదులు. ఇది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీకు మంచి నాయకత్వం దొరికింది. నేను చూస్తూ ఉన్నా, ప్రతి జిల్లాలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కూర్చొని ఇంటర్నల్గా ఎలక్షన్స్ చేసుకుంటున్నారు. గతంలో లాగా ఫోన్ కాల్స్ లేవు, బెదిరింపులు లేవు, బిడ్డ నీ సంగతి చూస్తా అని చెప్పి హుంకరింపులు లేవు. ఎవరికి నచ్చినట్టు ఎవరిని నాయకులుగా చేసుకోవాలి, ఎవరిది కాలపరిమితి అయిపోయింది చాలు కూర్చోబెట్టుకోవాలి, కొత్త వారికి ఎవరికి అవకాశం ఇవ్వాలి. మీలో మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ కానీ, ఏ మంత్రి కానీ ఫోన్ కాల్ చేసి ఫలానా వాళ్ళని గెలిపి అని చెప్పే పరిస్థితి లేదు. మళ్ళీ మీరు అటువంటి పరిస్థితి రావాలని కోరుకోవద్దు. దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మన రాష్ట్రాన్ని రక్షించుకోవాలి, మన హక్కుల కోసం కూడా సమాంతరంగా పోరాటం చేయాలి. ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ సంవత్సరం మనకు 23,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 25 లక్షల మంది రైతు కుటుంబాలను రుణ విముక్తి చేసుకున్నాం. రైతు భరోసా చేసుకుంటున్నాం. ఇప్పుడు వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ పొరపాట్లు జరుగుతుండొచ్చు, పొరపాట్లు ఎప్పటికీ జరుగుతూనే ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఎప్పుడు కూడా 100% కరెక్ట్ డెలివరీ ఇవ్వలే. కొన్ని లీకేజెస్ ఉంటాయి, లూప్ హోల్స్ ఉంటాయి. దాన్ని భూతద్దంలో చూపి ఏమో జరిగిపోయిందన్న ప్రయత్నాన్ని ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు చేస్తారు. వాళ్ళ మాయలో పడకండి, వాళ్ళ సోషల్ మీడియా మాయలో పడకండి. అపోజిషన్లో కూడా ప్రభుత్వం కంటే ఎక్కువ డబ్బులు సోషల్ మీడియాలో ఖర్చు పెడుతున్నారంటేనే వారు ఎన్ని వేల కోట్ల రూపాయల లూటీ చేసినరో, ఎంత నల్లధనం వాళ్ళ దగ్గర కుప్పలుగా ఉందో మీరు అర్థం చేసుకోండి. వాస్తవంగా ప్రభుత్వంలో ఉండి కూడా సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకోలేని దుస్థితి ప్రభుత్వానికి. బాధ్యతలు ఉన్నాయి. ఒక్కొక్క రూపాయి ఆచితూచి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులకు కావచ్చు, 1వ తారీఖు జీతం ఇచ్చే బాధ్యత తీసుకున్నాం. ఎక్కడ ఏమైనా ఎట్లున్నా 1 నుంచి 2, 3 తారీఖులలో ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇచ్చే కార్యక్రమం చేసుకుంటున్నాం. దానికోసం చాలా ఖర్చులు, ఎమర్జెన్సీ ఖర్చులను కూడా పక్కన పెట్టి, మీ ఇన్స్టాల్మెంట్స్ ఇబ్బంది అవుతుంది, మీ కిస్తులు ప్రాబ్లం అవుతుంది, మీరు డిఫాల్ట్స్ అవుతారు బ్యాంకులలో మీరు తీసుకున్న లోన్ సర్వీస్ చేయకుంటే అని ఒక ఆలోచనతోటి మీలో ఒకటిగా ఆలోచన చేసుకున్న ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వాన్ని అర్థం చేసుకోండి. ఖచ్చితంగా వచ్చే సంవత్సరం మనకు రుణమాఫీ ఉండదు. అప్పుడు మీరు అనుకుంటున్న హెల్త్ కార్డ్స్ కానీ, మీరు అనుకుంటున్న డిఎల్ కానీ ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. మేమందరం కూడా మీ పక్షాన్నే ఉన్నాం. మీరు మంచిగా పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, కడుపు నిండా భోజనం చేయాలి, కంటి నిండా నిద్రపోవాలని కోరుకునే వ్యక్తులం మేము. అందుకే పారదర్శకంగా మేము జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసినాం. డిపిసి లేకుండే అడ్హాక్ ప్రమోషన్స్ వస్తుండే. క్లర్క్గా ఉండేటోడిని తీసుకొని జాయింట్ కమిషనర్ స్థాయి దాకా టకా ప్రమోషన్లు ఇచ్చిండ్రు. ఎన్నో డిపార్ట్మెంట్లో వాళ్ళకు అనుకున్న వ్యక్తులను ఏ క్వాలిఫికేషన్ లేకుండా మీ అందరిపైన సీనియారిటీని కాదని చెప్పి ఎన్నో చేసిన విషయం అందరికీ తెలుసు. పేర్లు ఎందుకు, అందరికీ తెలిసిన విషయమే. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చిన్న వ్యక్తులను, ఎలక్ట్రిసిటీ స్పెల్లింగ్ తెలవని వాళ్ళను, ట్రాన్స్పోర్ట్ స్పెల్లింగ్ తెలవని వాళ్ళని తీసుకుపోయి జాయింట్ కమిషనర్లు, డైరెక్టర్ల స్థానంలో చెప్పులు మోసేటోళ్ళని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టినాక వ్యవస్థలు మిగులుతాయా? అందుకే మా ప్రభుత్వంలో పారదర్శకంగా చేస్తూ ఉన్నాం. టీచర్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మొత్తం ఆన్లైన్ చేసినాం. ఏ రాజకీయ నాయకుని జోక్యం లేదు. సీఎం గారి సొంత అత్యంత సమీప బంధువు వాళ్ళ మేనత్త కూతురు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ట్రాన్స్ఫర్ చేయలే. ఏ ఎమ్మెల్యే కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలే. మొత్తం కూడా ఆన్లైన్లో పారదర్శకంగా చేసినాం. డిపిసిలు ఏర్పాటు చేస్తే మా వాళ్ళకు ప్రమోషన్ కావాలి, మా వాళ్ళకు ప్రమోషన్ కావాలని చెప్పలేం. రేపు
గ్రూప్ 1 ఆఫీసర్లు ఐఏఎస్ కన్ఫర్మ్ కావడానికి ఏ ముఖ్యమంత్రి పేషీలా ముఖ్యమంత్రులు పైరవీలు చేయలే. గతంలో పిఎస్లను పిఏలను ఐఏఎస్ ఆఫీసర్లుగా చేసుకున్న చరిత్ర గత ప్రభుత్వానికి ఉండే. ఇక్కడ ప్యూర్లీ మెరిట్ ప్రకారం వాళ్ళు వచ్చి ఆ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల బట్టి వాళ్ళకున్న సర్వీస్ రికార్డు బట్టి ఐఏఎస్గా కన్ఫర్మ్ అయ్యారు తప్ప ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు లాబీ చేసి నా కులం వాళ్ళకి ఇచ్చుకోవాలి ఆ కులం వాళ్ళకి ఇచ్చుకోవాలన్న లాబీ జరగలే. ఈ ప్రభుత్వంలో మెరిట్కు న్యాయం జరిగింది. రోస్టర్ సిస్టమ్ను పాటిస్తూ ఉన్నాము. ఎవరికి ఏ రిజర్వేషన్ ప్రకారం ప్రమోషన్స్ రావాలనో ఆ రిజర్వేషన్ ప్రకారం ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీరు దయతోటి అర్థం చేసుకోవాలి. పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయమని ఏ నాయకుడు కూడా ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పబోము కూడా. అట్లా చెప్తే మాకు మేమే అవమానంగా ఫీల్ అవుతాం. ఒక వ్యవస్థను నడిపించేటప్పుడు మీరందరూ కూడా ఆ వ్యవస్థలో ముఖ్యమైన అంగాలు, అతి ముఖ్యమైన పాత్ర మీరు పోషిస్తారు. మీ అందరి సలహా సంప్రదింపులతోటే కార్యక్రమాలు జరుగుతాయి తప్ప మిమ్మల్ని బానిసలుగా చూసే ఆలోచన కానీ మనస్తత్వం కానీ ఈ ప్రభుత్వానికి లేదు, ఈ ముఖ్యమంత్రి గారికి లేదు. మిమ్మల్ని భాగస్వాములుగా చూసే ఆలోచన మాకుంది. ఆ విధంగానే మిమ్మల్ని భాగస్వాములుగా భావించి అసలైన తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు ముందుండి పనిచేయాలి, కష్టపడి పనిచేయాలి, వీలైతే ఇంకా ఎక్కువ పనిచేయాలి అని చెప్పి ఆశిస్తాం తప్ప మీరు ప్రభుత్వానికి నౌకర్లుగా, ప్రభుత్వానికి గులాములుగా, ప్రభుత్వం ఏం చెప్తే అది వినాల్సినట్టుగా ఆలోచన మా ప్రభుత్వ పెద్దలకు లేదు. అది మీ అందరూ కూడా ఈ పాటికే గమనించి ఉంటారు. సెక్రటేరియట్లో ఎంట్రీయే లేకుంటుండే. మీ ఉద్యోగ సంఘ నాయకులకు ముఖ్యమంత్రి గారిని కలవాలంటే ఎక్కడ కలవాలి? ప్రగతి భవన్కి ఎంట్రీలు లేదు, ఫామ్ హౌస్కు దారి లేకుండే. ఇప్పుడు ఇంటి దగ్గర కలవచ్చు, ముఖ్యమంత్రి గారిని సెక్రటేరియట్ దగ్గరికి పోయి కలవచ్చు. మంత్రులను ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ లేకుండా కలవచ్చు. మంత్రులతోటి బాధలు చెప్పుకోవచ్చు. ఆ మంత్రులు పోయి సీఎం గారికి చెప్తారు. అటువంటి ఒక పారదర్శకమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరుగుతూ ఉంది. దయచేసి అర్థం చేసుకొని మద్దతుగా నిలవండి అని చెప్పి తెలియజేస్తూ, మీ వ్యవహారాల్లో మా జోక్యం ఉండదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు రేపు ఓడిపోయి అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి వచ్చినా మీరు మాకు అంతే ఆప్తులు, వీరంతే ఆప్తులు, అక్కడ కూర్చున్న వాళ్ళు అంతే ఆప్తులు. మీ అంతర్గత వ్యవహారాల్లో మేము జోక్యం చేసుకోము. మీ నాయకులుగా ఎవరిని డిసైడ్ చేసుకుంటారో, మీ పక్షాన ఎవరు గట్టిగా కొట్లాడతారని మీరు భావిస్తారో వాళ్ళనే మీరు నాయకులుగా ఎన్నుకుంటారు తప్ప ఈ ఫలానా వ్యక్తులనే చేయాలని చెప్పి హుకుంనామా జారీ చేసే సంస్కృతి మా ప్రభుత్వానికి లేదని అర్థం చేసుకొని ఆ ప్రకారంగా వాస్తవంగా చాలా పనులు ఉన్నాయి. ఇంకా బడ్జెట్లు లేవు. మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో చేసిన ప్రసంగం మీరు వినే ఉంటారు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకొని పోయింది. కేంద్రం ఇస్తున్నా కూడా ఇంకా ఎటుపోతుందో ఈ రాష్ట్రం అని చెప్పి సాక్షాత్తు గణాంకాలతో సహా నిర్మలా సీతారామన్ గారు వివరించిందంటే అర్థం చేసుకోండి ఎంత గొప్ప పరిపాలన వాళ్ళు చేసిర్రు. తెలియని వాళ్ళు, అజ్ఞానులు, గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకేమిచ్చే అనుకుంటారు. ఏమిస్తారు? కొండంత బంగారం ఇచ్చినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరినీ కూడా తృప్తిపరచలేం. ఉన్న వ్యవస్థలో ఉన్న పరిధిలో మనం న్యాయం చేయాలని చూస్తాం. ఇటు ఉద్యోగస్తులను, అటు రైతులను, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, హెల్త్ ఫెసిలిటీస్ని, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని ఎట్లా బ్యాలెన్స్డ్ అప్రోచ్ తోటి అభివృద్ధి చేయాలో అని చెప్పి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి. మీకు రావాల్సిన న్యాయమైన హక్కులు, డిమాండ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా తీరుస్తాం ఖచ్చితంగా. ఒకవేళ మాకు ఏమైనా వేరే పని ఒత్తిడి వల్ల మీరు అనుకున్నట్టు రాకుంటే మీకు స్వేచ్ఛగా అడిగే హక్కు ఉంది. ఇందిరా పార్క్లో కూర్చొని ధర్నా చేసే హక్కు ఉంది. అన్ని రకాల ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు మళ్ళీ డిసెంబర్ 3 తర్వాత మనకు వచ్చినాయి. ఇది కలకాలం ఉండాలి మీకు ఆ హక్కులు అని చెప్పి కోరుకోండి తప్ప మళ్ళా ఆ హక్కులన్నీ తీసి మూటగట్టి ఒక కుటుంబం చేతిలో 2-3 దొంగల చేతుల్లో పెడితే మళ్ళా కూడా చీకటి రోజులు వస్తాయని అప్రమత్తంగా ప్రతిరోజు, ప్రతి నిద్రపోయే రోజు, మేలుకో వచ్చిన రోజు ఈ మాటలు ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. గత ప్రభుత్వంలో వాళ్ళకు తొత్తులుగా మారిన వాళ్ళని కూడా నేను ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అవి చీకటి రోజులు. మీరు ఒప్పుకోకపోయినా బయటికి రండి. చెడు సావాసాలను వదిలేసేయండి. మళ్ళా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఇంటర్నల్గా, కులం పేరు మీద, మతం పేరు మీద, మనమంతా ఒకటి అని చెప్పి ఫోన్లు వస్తుండొచ్చు, నాకు తెలుసు. కానీ ఉద్యోగస్తులందరూ కూడా ఒకటే కులం,
మీ హక్కుల కోసం మీరందరూ కూడా కులాల పరంగా మతాల పరంగా మిమ్మల్ని విభజిస్తే మీకు లాభం లేదు, కానీ లాభం ఎవరికి? ఒక కుటుంబానికి దక్కుతుంది. ఇది మీరు సర్వదా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఈ ఉద్యోగస్తులలో అన్ని వర్గాల వారు ఉన్నారు, అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. మీరందరిది కూడా ఉద్యోగుల కులం అని చెప్పి మీరు భావించిన రోజు ప్రభుత్వాలు కూడా మీరు చెప్పే మాటలు వింటాయి. ప్రభుత్వాలు కూడా మీ యొక్క శక్తిని, మీ సంఘటిత శక్తిని అర్థం చేసుకొని రూపాయి ఇచ్చే దగ్గర 2 రూపాయలు ఇచ్చే పరిస్థితి మీ ఐక్యత ద్వారా సృష్టించుకోవచ్చు తప్ప దీంట్లోనే విభేదాలు వచ్చి మళ్ళీ నాకే కుర్చీ కావాలి, నేనే ఉంటాను అనుకుంటే మటుకే మోసం వస్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనరు, వచ్చేసారి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న బాడీ మంచిగా పనిచేస్తే మళ్ళీ మీరు మెచ్చితే మళ్ళీ వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు. లేదు, మీకు అనుగుణంగా పనిచేయకుంటే ఇంకోరు వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటారు. ఇదే జరగాలి, ఇట్లనే ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఈ డైరీ ఆవిష్కరణ సందర్భంగా మీరందరూ కూడా ఇంత ఓపికతోటి ఇక్కడ కూర్చున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, మా జిల్లాలో మా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ఉన్నతాధికారులు అందరూ కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ మీరు సహకారం చేయండి. ప్రభుత్వం చాలా పెద్ద కార్యక్రమాలు పెట్టుకుంది. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, విద్యాలయాల స్థాపన కావచ్చు, మౌలిక వసతుల కల్పన కావచ్చు, వీటన్నిటికీ కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి హైదరాబాద్ నుంచి వచ్చిన సంఘ పెద్దలందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఒక కొత్త చరిత్రకు నాంది పలకాల. వెనకటికి మనం స్వామినాథన్ గారి గురించి మాట్లాడుకుంటాం, టీఎన్జీఓ లీడర్. ఉద్యోగస్తులకు అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వాలను, ముఖ్యమంత్రిని కూడా ఎదిరించి నిలిచిన వ్యక్తి. అటువంటి నాయకుల స్ఫూర్తిగా మీరు కూడా ఉండాలి. సహకారం చేసినంత వరకు సహకారం చేయాలి. మీ డిమాండ్స్ ఏమైనా పరిష్కారం కాకుంటే ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఇట్లా కాదు అని చెప్పి గట్టిగా చెప్పే ధైర్యవంతమైన నాయకులు మీ సంఘం నుంచి రావాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.